హాయ్ గైస్. ఈ రోజుల్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళకుండా పని చేయకుండా ఉంటే మాత్రం వాళ్ళకి అన్నిటికీ ఎవరిపైన ఆధారపడకుండా మాత్రం బతకాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఏది కూడా తెలుసుకోకుండా ఉంటే ఈ జీవితం అనేది ముందుకు సాగదు. ఏ ఒక్కరిపైన ఆధారపడకుండా మనకి ఏది కావాలో ఏదైనా ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోవడానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అది నాకు అవసరం లేదులే ఎందుకు అనేసి విడిచిపెట్టుకోకుండా మనకి ఏ ఒక్కటైనా అలాగే ఏంటంటే క్యాబ్ బుక్ చేసుకోవడం అవ్వచ్చు, అలాగే ఇంకేదైనా వాట్సప్ ఎలా చేయాలో తెలుసుకోవడం, ప్రతిదీ ఏ చిన్నది కూడా మనకి ఏది అవసరమో అది మాత్రం తెలుసుకోవడానికి తప్పకుండా ఇంపార్టెంట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ ఒక్కరిపైన ఆధారపడినా అది జీవితంలో ఈరోజు ఒకరు పక్కన ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఉండకపోవచ్చు. అదే మనం నేర్చుకొని ఉంటే ఇంకొకరిపైన ఆధారపడే అవసరం అయితే ఉండదు. అది అందుకే ఏ ఆడవారైనా అవకాశం ఉన్నంత వరకు మనకి చదువుకున్న వారైనా చదువు లేని వారు ఎవరైనా వాళ్ళకి చేతనైనంత ఏదో ఒక జాబ్ చేసుకునే వాటట్లు ఉండాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తెస్తారు, తేరని లేదు. కానీ మీరు కూడా ఎంతో కొంత సంపాదించుకుంటే మీకు ఒక సపోర్ట్గా ఉంటుంది. అలాగే బయట ప్రపంచం ఎలా ఉంది, లోక జ్ఞానం అనేది ఎలా ఉంటే బాగుంటుంది అనేది కొన్ని విషయాలు అలా ఇంట్లో బయటికి వెళ్తే ఎంతో కొంత నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అది ఇంట్లో ఉండి అలానే మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోతే ఏ ఉపయోగం ఉండదండి. ఎంతో కొంత మన పని మనం చేసుకునేటట్లు ఇంట్లో పనులు చేస్తూ ఉండేటట్లు చూసుకుంటూ మనం లోక జ్ఞానం సంపాదించుకునే విధంగా బయట మీ అవసరానికి ఉండాలి కదండి ఎంతో కొంత చేతిలో. కాబట్టి మీరు ఎంతో కొంత సంపాదించుకునేటట్లు ఆలోచన చేసుకోండి. అది జీవితంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. సంపాదన గురించనే కాదు, ఇంట్లో ప్రతిదీ ఏదైనా నేర్చుకుంటే అది ఊరకనే పోదు కదండి. అందుకే మనం ఎంతైనా నేర్చుకోవడం చాలా ముఖ్యమని నేను చెప్తున్నాను. అది మీకు కరెక్టా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ ఒక్కరిని ఉద్దేశించి తక్కువ చేసే అనేది కాదండి. ఎందుకంటే మనకంటూ ఒక సంపాదన అనేది ఏర్పరచుకుంటే మనకి అది బలంగా మారుతుంది. ఆర్థిక బలం అనేది ఏ ఆడదానికైనా తప్పనిసరిగా ఉండాలి. లేదు నాకు నా భర్త అన్నీ చూసుకుంటాడు, అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లము లేదు అని అనుకోవచ్చు. చూడరు అనట్లేదు, చూస్తారు. కానీ మనము కూడా ఎంతో కొంత ఇంట్లో అవసరం లేదు, నేను జాబ్ చేయనవసరం లేదు, నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి నేను వెళ్ళను అని అనే కన్నా మనకి చేతనైన ఏ పని వస్తే ఆ పని చేయడానికి వెళ్తే మనకంటూ మనం చదువుకున్న దానికి మనం చదివింది మర్చిపోకుండా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలా ఇంట్లో ఉండి మనం నేర్చుకున్నదంతా వదిలేసే కన్నా ఏదో ఒకటి చేసుకోవడం, మనకి ఏది వస్తే అది జాబ్ చేయడం అనేది చాలా ముఖ్యమని నేను చెబుతున్నానండి. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే